నమస్తే విద్యుత్ స్వాతం లక్షణ సమాజితం రాష్ట్రంలో మరి మునుగోడు ఎలక్షన్ తోటి రాజకీయ వేడి మొదలైన సందర్భంలోనే కేసీఆర్ మరి రైతులను పిలిపించుకొని వివిధ రాష్ట్రాల నుంచి రైతులను పిలిపించుకొని ప్రగతి భవన్లో సమాలోచనలు చేసి తదనంతరం జరిగినటువంటి బహిరంగ సభలో జాతీయ పార్టీగా ప్రేరేపించాలనే ఉద్దేశంతో మాట్లాడిన ప్రసంగం చూసాం. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే మరి రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుత సమస్య ఏంటంటే మరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలోని సిహెచ్సి హాస్పిటల్లో కుని హాస్పిటల్ కుటుంబ నియంత్రణ హాస్పిటల్లో 34 మంది మహిళలకు చేసినటువంటి ఏదైతే సర్జరీ ఉందో అందులో చాలామందికి వైద్యం వికటించి 4 మరణించడం జరిగింది. ఈరోజు మరి స్పెషల్గా జరిగినటువంటి అంటే ఇదంతా జరిగి కూడా 20వ తారీఖు నాడు 28వ తారీఖు నాడు ఒక మహిళ 29వ తారీఖు నాడు ఇద్దరు మళ్ళీ 30వ తారీఖు నాడు ఒకరు చనిపోవడం వల్ల హాట్ టాపిక్గా మారిపోయింది. మరి మిగతా వాళ్ళలో ఉన్నటువంటి 30 మందిలో మరి 19 మందిని నిమ్స్ హాస్పిటల్లో మిగిలిన 11 మందిని తీసుకొని వెళ్ళి మరి ఏదైతే జుబ్లీహిల్స్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ జాయిన్ చేయారు. ఇప్పటికే బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రతిపక్షాలు మరి వారిని ఎక్కడైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించారు. కానీ తర్వాత జరిగినటువంటి అనంతరం హరీష్ రావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన సందర్భంలో బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అసలు వైద్యానికి ఏం జరిగింది, అసలు చేసినటువంటి డాక్టర్ ఏం నిర్లక్ష్యం వహించినటువంటి విషయాలు మనతోటి డిస్కస్ చేయడానికి పబ్లిక్ హెల్త్ విక్టిమ్ ఫోరం మరి ప్రెసిడెంట్ అయినటువంటి జగన్ గౌడ్ గారు ప్రస్తుతం వారిని అడిగి ముచ్చడిద్దాం. నమస్తే అండి. నమస్కారం. సో చూస్తుంటే రాజకీయ వేడి జరుగుతున్న సందర్భంలో మరి ప్రతిపక్షాలు స్పందిస్తున్న సందర్భంలోనే ఒక తరుణంలో సడన్గా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సిహెచ్సి సో ఒక గంటలోనే 34 ఆపరేషన్లు జరిగినాయి అంటారు. అసలు అంత చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా, రేపు రికార్డు కోసం ఏమైనా చేసిరంటారా? అసలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన సంఘటన అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక నిండు ప్రాణాలని బలికొన్న సంఘటనలు అది ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 4గురిని మరి ఇంకేమైనా ముందొస్తుంది అనేది చాలా భయాందోళనగా ఉంది. మరి అట్లాంటి విషయంలో అసలు మీరు అన్నట్టుగానే ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది ఈ రోజు జరిగింది కాదు. ఇట్లాంటి సంఘటనలు 34 మంది గత కొన్ని నెలల క్రితం నా దృష్టి కూడా తెలిసిన వాళ్ళు చేయించుకున్నారు. 60 మంది 50 నుంచి 60 మంది గంటన్నరలో ఆపరేషన్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే 2 నిమిషాలకు ఒక ఆపరేషన్. అసలు ఎంత ఫాస్ట్ గా చేసేవాళ్ళు అంటే అక్కడ ఏం ఫెసిలిటీ లేక అసలు ఒక ఏమంటారు అంటే ఒక రూమ్ లో అందరిని నెట్టేసి వరుసగా సీక్వెన్స్ గా రపా ఒక 5 మినిట్స్ అట్లా తీసుకొని ఎమ్మటే ఫాస్ట్ గా చేసేసుకుంటూ వెళ్ళిపోవడము. వాళ్ళకి అసలు ఏమన్నా రోగాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా వైరల్ ఫీవర్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఇదివరకు ఏమైనా రోగం సంబంధించిన ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు అట్లాంటి సర్టిఫికేట్లు కూడా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు వచ్చారా మాకు ఇష్టం చేయండి అంతే కథం డైరెక్ట్ గా వాళ్ళు ఆపరేషన్ చేసి పంపేయడం జరుగుతుంది. కానీ అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే ఆపరేషన్ చేయడం వరకు 2 నిమిషాల బాధ్యత మాత్రమే తీసుకుంటున్నారు. కానీ తర్వాత వాళ్లకు జరిగే సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే సంఘటన పట్టించుకున్న నాదుడు లేడు. అసలు దాని గురించి ఆలోచించిన అసలు ఒక వ్యక్తిగా బాధ్యతగా ప్రభుత్వం లేదు. అంటే ఎందుకన్నాను ఈ విషయంలో అంటే ఇలా డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే అధికారి ఉన్నారో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ స్టెరిలైజ్ చేయకపోవడం వల్లనే జరిగేవచ్చు, లేదా పూర్తి నివేదిక 14 ఇస్తామని చెప్పడం ఎంత బాధాకర విషయం అంటే ఈ చేతగాని ఈ యొక్క అధికారులు ఉండడం వల్లే జరిగిందని నేను అంటాను. అసలు ఎందుకు అంటున్నానంటే రోజుకు అక్కడ ఆ రోజు జరిగే క్యాంప్ లో 34 మంది చేయడానికి అవసరం ఏంది? అసలు ఒక డాక్టర్ 10 మంది వేయాలి. అక్కడ 4 డాక్టర్లు ఉంటేనే ఆ విధంగా 3 డాక్టర్లు ఉంటేనే ఆ లిమిటేషన్ అనేది 30 రోజుకు మొత్తం 30 కంటే ఎక్కువ వేయద్దు. కానీ రోజు మొత్తం కానీ అక్కడ చేసింది మాత్రం 2 డాక్టర్లు వేశారు. అక్కడ ఇంకో వేరే 2 డాక్టర్లు వేశారని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ డాక్టర్ మళ్ళా అందులో ఇంకో కొత్త గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు ఉన్నారో ఆ రోజు అతను లేడు, అతను సస్పెండ్ చేసిన అతను ఏదో కొంగరకల్లలో అక్కడ మన కలెక్టర్ ఆఫీస్ ఏదో ఓపెనింగ్ ఉంటే అక్కడ డ్యూటీ వెళ్ళాలని చెప్పి అతను చెప్తారు. డిప్యూటీ డిఎంహెచ్ ఎవరైతే నాగజ్యోతి ఉన్నారో అక్కడ డ్యూటీలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అసలు వీళ్ళంతా ఎందుకు ఈ విధంగా చేస్తారు? అదే రోజు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మరి వేరే రోజైనా పెట్టుకోవాల్సి వచ్చింది ఎవరు లేకుండా. మరి రిటైర్మెంట్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో జోయల్ ఉన్నారో అతను కాంట్రాక్ట్ బేస్ మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది. అతనే ఆ కిట్లని ఒక 30 నుంచి 40 మంది వాడిన సర్జరీ కిట్లని మళ్ళీ అతనే దాన్ని కంటిన్యూగా అదే క్రమంలో వాడడం చాలా బాధాకర విషయం. అంటే ఒక్కొక్కరికి ఉన్నటువంటి దాన్ని అంటువ్యాధిలాగా వ్యాపించవచ్చు, ఇన్ఫెక్షన్ లెవెల్ పెరిగినట్టు గమనించవచ్చు అని చెప్పి అతను డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీనివాస్ గారే చెప్తున్నారు. అదే ఎందుకు చెప్తున్నారు అంటే మీరు చిత్తశుద్ధి లేదని అడుగుతున్నారు. ఎందుకంటే
సుమారుగా గత సంవత్సరంలోనే 25,000 ఆపరేషన్ల వరకు ఇలా అక్కడ ఓన్లీ ఆ హాస్పిటల్లో చేసినట్టుగా తెలుస్తుంది సుమారుగానే. అంటే ఒక్కొక్క డాక్టరే 6,000 చిల్లర వరకు సర్జరీ చేసినట్టుగా 4 డాక్టర్స్ కలిపి. అంటే ఒక క్యాంప్లో సుమారుగా 40 నుంచి 50 మంది ఒక డాక్టర్ చేసినట్టుగా అంటే తెలుస్తుంది. అంటే ఒక క్యాంప్లోనే 50 మంది సర్జరీలు చేసినట్టుగా తెలుస్తుంది ఆ రికార్డు ఇస్తే. మీరే అన్నారు ఒక డాక్టర్ 10 మంది కంటే ఎక్కువ చేయొద్దని. మీరే అన్నారు ఒక 30 మంది కంటే ఎక్కువ చేయొద్దు లిమిటేషన్ రోజు మొత్తం ఇలా ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు చెప్తున్నారు. కానీ మరి ప్రాబ్లం రాక ముందుకు మరి మీరు 30 కంటే ఎక్కువ చేశారు, మీరు ఆ రోజు మొత్తం మీ టీం సస్పెండ్ చేస్తారని చెప్పి చేయొచ్చు కదా. లేకపోతే మరి ప్రత్యేక విభాగాలు పెట్టి ఇబ్రాహీంపట్నం కాకుండా మరి మండల్ లెవెల్ ఇంకా దగ్గరలో ఉన్న మండల్లో పంపించి మరి ఈ విధంగా జనాలు ఎక్కువ అవుతున్నారు, క్యాంప్స్ ఎక్కువ పడుతున్నాయి, మరి ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఇది చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది కాబట్టి చాలా విభాగాలు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కుటుంబ నియంత్రణ ప్లానింగ్ అందరికి అమల్లో వచ్చేలా చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తే బాగుంటుంది. కానీ ఇవాళ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు చిత్తశుద్ధి లేని అధికారు ఫస్ట్ ఇబ్రాహీంపట్నం డిహెచ్ సూపరింటెండెంట్ కాదు సస్పెండ్ చేయాల్సింది, ఫస్ట్ డిహెచ్ గారిని సస్పెండ్ చేయాలి ఆరోగ్య శాఖ. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది మొగాళ్ళు 3% చేసుకుంటారు, మహిళలు ఇలా చేసుకోవడం ప్రమాదం అని అంటారు. అసలు దానికి దీనికి సంబంధం ఉందంటారా? చేతగాని మాటలు మాట్లాడిన అధికారి ఎవరంటే నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ. కరోనా టైంలో కూడా ఎంతసేపు ఉన్న మాయ మాటలు మభ్య మాటలు చెప్పి ప్రజల్ని ఒక అజ్జేసే వాళ్ళు తప్ప కానీ అక్కడ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేకపోయాడు. అదే రోజు ఇదే సంఘటన అదే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మీరు అర్ధరాత్రి వెళ్ళండి, అక్కడ ఒక లైట్ కూడా ఉండదు హాస్పిటల్. అర్ధరాత్రి వెళ్తే ఒక శుభ్రత కూడా బాగా అసలు ఏముండదు, అసలు బెడ్స్ ఉండవు, బెడ్స్ అసలు ఘోరం. నేను వెళ్తాను అప్పుడప్పుడు, అక్కడ పోయిన పరిస్థితి పట్టించుకున్నా. ఒకటే డాక్టరు ఒక 2 లేదా 3 నర్సింగ్ సిబ్బంది మొత్తం కలిపితే కూడా హాస్పిటల్ మొత్తానికి కూడా 4 లేదా 5 సిబ్బంది ఉండరు. అట్లాంటి పరిస్థితి ఉన్న హాస్పిటల్ మరి కరెక్ట్ ఏరియా హాస్పిటల్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమైన ఒక మండలంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అతి ముఖ్యమైనది. అట్లాంటి ఒక ఏరియాలోనే ఏమాత్రం పట్టించుకోలేని అధికారులు ఉన్నారంటే మరి గ్రామాల్లో ఉన్న మండలాల్లో పరిస్థితి ఏంది? హైదరాబాద్ కూతవేట దూరంలోనే 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఒక ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోనే అక్కడ గదులు కరెక్ట్ లేవు, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కరెక్ట్ లేరు, అక్కడ డాక్టర్లు కరెక్ట్ లేరు, అక్కడ ఉన్న ఎవరైతే మన ఆపరేషన్ సంబంధించిన లాప్రోస్కోప్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ స్టెరిలైజేషన్ చేయలేదంటున్నారు. మరి ఏం చేస్తున్నారు అధికారులు? నువ్వు వేసేటప్పుడు నువ్వు విధి విధానాలు డాక్టర్లు చెప్పి పంపించే అర్హత మీకు ఉంది కదా. మరి ఇట్లా ఏకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము, మీకు డాక్టర్ రోజు మీరు ఒకరు 10 కంటే ఎక్కువ చేయదు, 10 కంటే ఎక్కువ చేసిన రిపోర్ట్ వస్తే మేము ఇమీడియట్లీ మిమ్మల్ని టర్మినేషన్ చేస్తామని చెప్పొచ్చు కదా. మరి అంతమంది చేసినాక కూడా పట్టించుకోలేకుండా ఇవాళ మీరు చేతులు కాలేక ఇంతమంది చేశారని చెప్పి చెప్తున్నారంటే ఫస్ట్ అధికార నిర్లక్ష్యం నీది. మీ ప్రభుత్వం యొక్క అధికారులు ఇక్కడ కాదు, ఇంకా మరి ఓన్లీ ఇబ్రాహీంపట్నమే జరిగింది కాబట్టి మరి వేరే మండలాల్లో కూడా ఇట్లాంటి క్యాంపులు ఎన్నో జరుగుతున్నాయో అనే ఒక భయభ్రాందోళనకు వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి ఎందుకు స్పందించలేదు ఈ విషయంలో? మరి ఇంకా ఎందుకు స్పందించలేదంటే అక్కడ మీరు జరగాల్సింది, ఇప్పుడు 4 వరకు చనిపోయారండి. ఒక్కొక్క పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే రోజుకు ₹1,00,000 తీసుకుంటున్నారు. ఒక చనిపోయిన పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో 2 లక్షలు 3 లక్షలు కట్టిన చనిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళు చనిపోయినందుకు ₹5 లక్షలు ఇచ్చినారు. దేనికి ఎక్కడ వస్తుంది? ఆల్రెడీ వాళ్ళు 2-3 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ కట్టారు. మరి వాళ్ళకు ఏ ఉపయోగం? అంటే 5 లక్షలు ఇచ్చి నువ్వు చేతులు దులుపుకుంటే వాళ్ళకి ఒక తల్లి చనిపోతే చిన్నపిల్లలను చూస్తే బాధ అనిపిస్తుందండి. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంటే మీరు 5 లక్షలు ఇచ్చాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము, మరి ఈ విధంగా చేస్తామని చెప్తున్నారు తప్ప మరి ఎందుకు ఈ విధంగా అసలు ప్రజలకు ఒక బాధ్యత భరోసా ఎందుకు కల్పించుకోలేకపోతున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అసలు సో మెయిన్గా కారణాలు ఏమైనప్పటికీ కూడా డాక్టర్ కొరత ఉందంటారా హాస్పిటల్లో? ఎందుకంటే ఒకే రోజు అంతమంది చేయాల్సిన అవసరం వచ్చింది కనుక 100% డాక్టర్ల కొరత ఉండడం వల్లనే ఇట్లాంటి ఎక్కువ మంది చేయడం వల్లనే ఇట్లాంటి అసలు పరిమితి మించిన వైద్యం చేయడం వల్లనే జరిగిందని 100% చెప్తున్నాను. ఎందుకంటే ఒక 10 మందికి వాడాల్సిన ఎక్విప్మెంట్స్ని 20 మందికి వాడితే ఆటోమేటిక్గా వైరస్ అనేది వచ్చేస్తుంది కదా. ఆటోమేటిక్గా ఒకరికి వైరల్ ఫీవర్ ఉండొచ్చు, ఇంకొకరికి వేరే బ్యాక్టీరియా ఉండొచ్చు, ఒకరికి ఇంకా వేరే బ్యాక్టీరియా అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళకి అంటుకున్నదేమో అని చెప్పి ఆ విధంగా చెప్తున్నారు ఆ డాక్టర్స్ కూడా. ఇంకొకటి ఏమంటున్నారంటే, అంటే నేను వేరే డాక్టర్లను కనుక్కుంటే కూడా ఏమంటున్నారంటే వాళ్ళకు సర్జరీ చేసే ముందు స్టమక్లో ఒక CO2 కార్బన్ డైఆక్సైడ్ నింపుతారట. అది నింపిన తర్వాత మళ్ళీ ఒక 5 minutesలో
ఎంటీ స్టమక్ అంటే మొత్తం క్లీన్ చేస్తారంట ఆఫ్టర్ సర్జరీ. అయితే అది కరెక్ట్ గా క్లీన్ చేయకుండా అది లోపల గ్యాస్ అట్లే ఫామ్ అయ్యి దాని వల్ల కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని ఒక డాక్టర్ చెప్తున్నారు. ఇంకో డాక్టర్ ఏం చెప్తున్నారంటే అసలు వాళ్ళకి వచ్చే CO2 సిలిండర్ ఎవరైతే వాడినో ఆ సిలిండర్ లోనే కొంచెం వైరస్ ఏమైనా బ్యాక్టీరియా ఉందా లేకపోతే అదేమన్నా ప్రాబ్లమేటిక్ వచ్చిందా ఆ సిలిండర్, దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఒక 10 లక్షలు మానిటరింగ్ పెట్టి పక్కన సర్జరీ పెట్టి చూస్తారంట. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు మానిటరింగ్ అనేది ఉండదు. ఏమున్నా పేదల ప్రాణాలకు వాల్యూ లేదు. ఏమున్నా అయిపోయిందా సర్జరీ, సర్జరీ అయిపోయిందా తప్ప అక్కడ ఏం జరుగుతుంది పట్టించుకునే నాదులు లేడు. సో ప్రభుత్వం కూడా చాలా చెప్తుంది ఈ 6 ఏళ్లలో 12 లక్షలుగా కూని చేశామని చెప్తుంది. హరీష్ రావు కూడా సాక్షాత్ హెల్త్ మినిస్టర్ చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? ఏం కాదు ఇప్పుడే జరిగిందంటే దీంట్లో అన్నట్టుగా చెప్తున్నట్టుగా తినడం ఎంత దారుణం అంటే వాళ్ళు రికార్డు చూసుకుంటున్నారు కానీ ప్రాణాలు చూసుకోవట్లేదు. 6 లక్షలు అయిందా 5 లక్షలు అయిందని కాదు, అక్కడ ఎంతమంది డాక్టర్లతో 6 లక్షలు చేశారని ఒక నీకు శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని హాస్పిటల్లో ఏం మెరుగైన సదుపాయాలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయండి. డాక్టర్స్ ఎంతమంది పర్యవేక్షణలో ఎంతమందికి న్యాయం చేసి కరెక్ట్ గా వైద్యం అందించారో మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి. రికార్డులో లక్షల్లో కాదు, అక్కడ జరిగిన ఒక్క ప్రాణాన్ని కూడా హానికరం లేకుండా చేస్తామని చెప్పి నిరూపించండి. అట్లాంటిది 6 లక్షల్లో చాలా మందికి ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ సర్జరీ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అది కనిపించేది మీడియా ముందులో. ఎంతసేపు ఉన్న రికార్డు అనేది కనిపిస్తుంది కానీ ప్రాబ్లమేటిక్ అనేది కనిపించదు కదా. ఆ విధంగా జరుగుతుంది. నేనేమంటున్నా అంటే మీరు చేయలేదని నేను అనట్లేదు, చేసింది కూడా మీరు సక్రమంగా విధి విధానంగా పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. ఇలా ఇబ్రాహీంపట్నంలో కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మరి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా ఏ మండలంలో కావచ్చు, లేదంటే మెదక్ కానీ, లేకపోతే ఇంకా వేరే జిల్లాలో మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ ఎక్కడైనా ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి. ఇప్పటికే తక్షణమని చెప్తున్నా కదా, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, అక్కడ ఏం సదుపాయాలు ఉన్నవి, ఏమేమి అక్కడ అసలు మౌలిక సదుపాయాలు, బిల్డింగ్ సదుపాయాలు, డాక్టర్స్, మరి శానిటైజర్ మరి ఏ విధంగా ఉంది అని చూసుకొని మరి దాని మీద మీరు ఒక కమిటీ నిర్మాణం చేయండి. ఇప్పుడు చనిపోయినాక కమిటీ చేస్తున్నాం కాదు, ఫస్ట్ చనిపోక ముందుకే మీరు ఈ కూని యొక్క ఏ హాస్పిటల్లో ఎక్కడ జరుగుతున్నా వాళ్ళ మీద కూడా కమిటీ చేయండి. ఫస్ట్ వేసి మరి నిజంగానే విధి విధానాలుగా వేస్తున్నారా లేకపోతే చేయట్లేదని కనుక్కోండి ఫస్ట్. అంటే అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఆరోగ్య శాఖ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడి బెడ్స్ దొరకక, ఇంజక్షన్స్ అందక చనిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు అసలు ప్లానింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితి రావడం అంటే ప్రభుత్వం పోతే మాకు నమ్మకం లేదనేటట్టు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. సో ప్రభుత్వం ఎంతసేపు నోరు తెరిచినప్పుడల్లా మేము కేసీఆర్ కిట్లు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క కుటుంబ నియంత్రణ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే నార్మల్ సర్జరీలు కానీ పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో పోషకాహారంతో పాటు 12 మగపిల్లగాడు పుడితే 13,000, ఆడపిల్ల పుడితే 15,000 ఇస్తున్నామని కూడా చెప్పుకొచ్చిన ఈ ప్రభుత్వం మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి పక్కతో పట్టిస్తుంది అనుకోవచ్చా ఈ విషయంలో? 100%. ఎందుకంటే ఈ కేసీఆర్ కిట్ ఇచ్చడమా లేకపోతే ఇంకా వేరే ఫెసిలిటీ కానీ ఫస్ట్ జనాభా ప్రాతిపదిక ఉన్న గైనకాలజీ ఎంతమంది డెలివరీ అవుతున్నాయి, ఎంతమంది హాస్పిటల్లో ఉంటున్నారు అనేది ఒక పూర్తిగా నివేదిక తీసుకొని ఇవాళ ఒక ఎంత చూడండి, నిజాం కాలంలో కట్టిన అదే జజీర్ ఖాన్ హాస్పిటల్, అదే నీలపూర్ హాస్పిటల్, మరియు అదే ఏరియా కోటి హాస్పిటల్ తప్ప పెద్ద హాస్పిటల్స్ ఒక 100 పడకల హాస్పిటల్ ఏమైనా కొత్త నిర్మాణం ఏమైనా చేస్తారని చెప్పండి. వీళ్ళు కేసీఆర్ కిట్ ఇస్తుంటున్నారు. అసలు ఎంత దారుణం అంటే ఏరియా హాస్పిటల్లో పోతే ఎమర్జెన్సీ ఒక నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ కావాలంటే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఎమర్జెన్సీలో మరి ఆ లోపు ఏమైనా పరిస్థితి కింద మీద ఉంటే అప్పుడు ఆ టైంలో అంబులెన్స్ దొరకట్లేదు, మరి ఆ 108 సర్వీసులు లేవు, ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి అక్కడ నుంచి మరి పెద్ద ఆసుపత్రులు అక్కడ పోయినాక డాక్టర్స్ అందుబాటు లేక, బెడ్స్ దొరకక సీరియస్ ఉంది, మీరు ఇమీడియట్లీ ప్రైవేట్కి తీసుకెళ్ళండి చెప్పండి. ఆ విధంగా చెప్పి పంపించిన సంఘటనలు మా దృష్టిలో ఉన్నాయి. మాకు కావాల్సింది కేసీఆర్ కిట్ 12,000 ఇచ్చుడు కాదు, ఫస్ట్ నువ్వు చేసే వైద్యం మొత్తం ఫ్రీగా మంచిగా నాణ్యమైన వధించి మంచిగా మా యొక్క ఆడపిల్లల యొక్క డెలివరీలు మంచిగా విధి విధానంగా కరెక్ట్గా చేసి మాకు బాధ్యతగా భరోసాగా బతికిస్తాలనేది మాకు ఒక నమ్మకం కల్పించండి. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లేదు. అట్లాంటి పరిస్థితి లేదు అనడానికి కారణం ఏంటంటే కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయారు. 75 ఏళ్ల పరిపాలనలో ఏ హాస్పిటల్ నిర్మాణం చేశారో చెప్పండి. అదే పోలీస్ దవాఖానా, అదే జజీర్ ఖాన్ అంటారు, అదే కోటి ఏరియా హాస్పిటల్, మరి 3-4 హాస్పిటల్ తప్ప ఇంకా మరి వేరే హాస్పిటల్స్ ఎక్కడ కొత్తవి ఉన్నాయి చెప్పండి, లేని పరిస్థితి. అదే జిల్లాల్లో ఏరియా ఆసుపత్రిలో పోవాలంటే అక్కడ 30 పడకల ఆసుపత్రిలో కూడా అసలు సిజేరియన్ చేయాలంటే భయపడుతున్న సంఘటనలు. డాక్టర్లు లేరు, ఎక్విప్మెంట్స్ లేవు, మిషనరీస్ లేవు. మీరు ఎందుకండి సర్జరీ చేయాలంటే ఆపరేషన్ థియేటర్ సుమారుగా 10 నుంచి 15 లక్షలు ఆపరేషన్ థియేటర్ ఉండాలి. కానీ ఏ ప్రభుత్వ హాస్పిటల్లో 10 లక్షలు పెట్టి ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేశారు? 4 గోడల మధ్యన అసలు అక్కడ వైరస్ ఉందా లేదా, అసలు స్టెరిలైజేషన్ లేకుండా
ఓన్లీ గోడల మధ్యలో తీసుకెళ్లి సర్జరీలు చేసిన పరిస్థితి ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తుంది. ఎంత దారుణమైన పరిస్థితి, చేసామా పక్కకెట్టామా మళ్ళీ పట్టించుకున్న నాదులు లేని పరిస్థితి కనిపిస్తుంది. అట్లాంటి పాపం డాక్టర్లు ఒక్కొక్క డాక్టర్కు 10 మంది చేసే కాడ 20 మంది ఇస్తే డాక్టర్లు ఏ విధంగా వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు విధి అసలు ఎంత ఘోరం అంటే డాక్టర్లు చెప్తుంటారు, సార్ మేము చేయొద్దని మాకు ఉండదు, కానీ మాకు 10 మంది ఇచ్చే కాడ 20 మంది ఇచ్చి చేయమంటే మేము ఏ విధంగా చేస్తాం సార్, మాకు లిమిటేషన్ దాటిపోయింది, మీకేమి ఇబ్బంది అయితే సార్ మేము చేయొచ్చు చేయలేక అది ఆ విధంగా అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా ఇబ్రాహీంపట్నంలో జరిగిన సంఘటన తీసుకుంటే కూడా అదే పరిస్థితి. వాళ్ళు చేయాల్సిన డ్యూటీలో ఉన్న డాక్టర్ల కంటే లిమిటేషన్ ఎక్కువ పెట్టారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్లాన్ కరెక్ట్గా చేయలేకపోయారు, ఒక బాధ్యతగా చేయలేకపోయారు అనే పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి సో బాధితుల కుటుంబాలు చెప్తున్న విషయం ఏంటంటే ఒక గంటలో ఆపరేషన్ అయితే గంటలో తీసుకెళ్ళవని కూడా చెప్తున్న సందర్భాలు. సో అది జరుగుతుందా, అసలు ఎందుకు ఇంత తొందరపాటు చేయాల్సిన అవసరం వచ్చింది? అక్కడ సదుపాయాలు లేక ఉన్న డాక్టర్స్కు ఇబ్బంది అనిపించి అక్కడ ఈ ఒక విధి విధానాల్లో ఎట్లుందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రైవేట్ హాస్పిటల్లో పోతేనేమో ఏ పని చేసినా కాస్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పోతే వాళ్ళకు ఉన్నదానికంటే డబుల్ పని అయిపోయిన వల్ల వాళ్ళకి చేయలేని పరిస్థితి, వాళ్ళకు విరక్తి పెట్టి వాళ్ళకు రోజు ఎంతో మంది పేషెంట్లను చూసి మా వల్ల కాదు మీరు ఏం చేసుకోవాలని పట్టి చేతులు అయితే సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి ఉన్నాయి, డ్యూటీలు మార్పించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి వీళ్ళకి నమ్మకం లేకనైనా ఇప్పుడు మరి నిమ్స్లో కానీ అపోలో కానీ ఏం చేపిస్తున్నారు అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వైపు మళ్ళీ కార్పొరేషన్ ధీటుగా కట్టిస్తామని చెప్పినటువంటి ఈ 8 సంవత్సరాల పీరియడ్లో అటువైపు లేదంటావా హాస్పిటాలిటీ హైదరాబాద్ తెలంగాణ? 100% లేదని కాదు, మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, నైపుణ్యం గల డాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం, చెత్తగాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లు సమ్మె చేశారు, మీరు గమనించారు లేదు, కొద్ది రోజులతో మాకు ఆపరేషన్ థియేటర్స్ లేవు, గదులు లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, మాకు అసలు అక్కడ ఇబ్బందిగా ఉంది, మేము అసలు డ్యూటీ చేసుకోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది, మాకు కొత్త భవనం నిర్మాణం చేయండి, మేము మంచిగా డ్యూటీ చేస్తాం, ప్రజలకు సేవ చేపిస్తామని చెప్పి ధర్నాలు చేస్తే కూడా నువ్వు కట్టలేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా మరి ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ ఇప్పుడు ఉన్నాయి హాస్పిటల్స్, మరి అపోలో ఎందుకు తీసుకెళ్లారని? అది మీరు ఇప్పుడు డబ్బులు పెడుతున్నారు, అపోలో అయితే ఫ్రీ అయితే కదా, మన బడ్జెట్ అయితే ఇవ్వాల్సిందే వాళ్ళకు. అంటే ఏంటంటే ప్రజలని మభ్యపెట్టడానికి, ప్రజలని డైవర్ట్ చేయనిక ఏదో చేయాలనే పరిస్థితి. అంటే మరి ఇప్పుడు ఒక 20 మంది కాబట్టి అపోలో హాస్పిటల్, రేపు మొన్న 34 మందిలో ఇంకా వేరే హాస్పిటల్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి 100 మంది అయితే మరి ఎక్కడ తీసుకెళ్తారు? 100 మందికి అపోలో హాస్పిటల్ వేస్తారా? అంటే ఇప్పుడే ఇక్కడే అర్థమైంది, అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అర్థమైంది అంటే మా ప్రభుత్వ హాస్పిటల్ మంచిగా లేవు. అంటే ఇప్పుడు చేస్తే అసలు అంతా అయిపోయినాక చేయాలన్న ఒక బాధ కూడా లేదా? అంటే ఇప్పుడు ప్రైవేట్లో పోతేనేమో లక్షల రూపాయల దోపిడీ, ప్రభుత్వం పోతేనేమో అక్కడ చేస్తారని నమ్మకం లేదు, ప్రాణం మీద వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి నిజంగానే చేతగాని ప్రభుత్వంగా చెప్పుకున్నట్టు వాళ్ళే చెప్తున్నారు. ఆ విధంగా కళ్ళ ముంగల కనిపిస్తున్న సంఘటన మనకు కనిపిస్తున్నాయి. సో అందులో పోయిన వాళ్ళు కూడా ఎక్కువ ఐసీయూలోనే ఉన్నారు, ఒక ఇద్దరు జనరల్ వాళ్ళు తప్పించి అంటారు. అంత అంటే 34 మంది ప్రమాదం జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అది మనం ఎక్స్పెక్ట్ చేయలేమంటే వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు 28 గంటలు. అంటే ఇప్పుడు ఒకవేళ వైద్యం వికటించింది అని, లేకపోతే ఆపరేషన్ వల్ల ప్రాబ్లం లోపల అవ్యాలి అంటే 4 చనిపోయారంటే అదో, కానీ చేసినటువంటి మళ్ళీ మిగతా 30 మంది కూడా రీగా అంటే మళ్ళీ హాస్పిటల్ జైన్ కావడం, దీనికి అసలు ఏమనుకోవాలి ఈ విషయం? అసలు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్గా 34 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా తీసుకొని ఎవరైతే వాళ్ళకి ఏం రోగాలు ఉన్నాయి, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు యాక్టివేట్ ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా వైరస్ అంటే ఏమైనా ఇబ్బందులతో గురవుతున్నారని ఇమీడియట్గా వాళ్ళ 34 మందిని ఒక కేరింగ్ సెంటర్గా పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేవని మొత్తం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ 15 డేస్ వాళ్ళకి ఒక బాధ్యత భరోసాగా నమ్మకం కల్పించి వీలైతే ఒక డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంచి వాళ్ళ 15 రోజులకు 15 డేస్ వరకు అసలు ఆ విధంగా వాళ్ళ ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళకు జరిగిన ఏదైతే నష్టం ఉందో, అసలు ఇబ్బంది ఉందో వాళ్ళకు గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ఇంకా ఎంతమంది వస్తారా రారా అనేది, అది ఇన్ఫెక్షన్ అనేది మరి 1 వీక్, కొంతమందికి 4 డేస్ 5 డేస్గా బయటపడేది, కొంతమందికి మరి 1 వీక్ వస్తుందా లేకపోతే 15 డేస్కి వస్తుందా, అది ఒకసారి ఒక నివేదిక డాక్టర్ల సమక్షంలో కూర్చొని అసలు మరి మొత్తానికి ఒక కమిటీ వేసుకొని దాని మీద పర్యవేక్షణ చేసి ఆ 34 మందిని ఇమీడియట్గా అలర్ట్ చేసి ఆ డేటా అంతా తీసుకొని వాళ్ళకి ఒక బాధ్యత భరోసా, వాళ్ళ గ్యారంటీ, ఒక నమ్మకం కల్పించి వాళ్ళకు సరైన ఒక నమ్మకం బాధ్యత కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎవరైతే డిహెచ్ శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన సూపరింటెండెంట్ను శ్రీధర్ను మరి బర్తరఫ్ చేశామని, అలాగే చూసినట్లయితే ఆపరేషన్ చేసిన అతన్ని ఏదైతే డాక్టర్స్ సంబంధించినటువంటిది దాన్ని క్యాన్సిల్ చేసామని చెప్పారు. పరిష్కారం ఇదే అంటారా? 100% సస్పెండ్ చేస్తున్నో, మెడికల్ కౌన్సిల్లో సర్టిఫికేట్ రద్దు చేస్తున్నో పరిష్కారం కాదు. మీరు మీడియా ముంగల ఏ విధంగా మాట్లాడతారో మీడియా మాట్లాడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళండి, ఎక్కడైతే ఏరియా హాస్పిటల్ ఉన్నాయో లేకపోతే జిల్లాలో ఉన్న హాస్పిటల్ ఉన్నాయో మీరు తనిఖీలు చేయండి. ఎక్కడైతే సిబ్బంది తక్కువ ఉందో అక్కడ సిబ్బందిని
నిర్మాణం చేసుకోండి. బిల్డింగ్స్ లేవు, ఆ బిల్డింగ్స్ ప్లాన్ చేయండి. ఎక్కడైతే శానిటైజర్ లేదు, శానిటైజర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఏం కావాలో ఏం అవసరం పడితే అవి చేయండి. మరి అక్కడ నర్సింగ్ సిబ్బంది ఎక్కడైతే తక్కువ ఉన్నారో నర్సింగ్ సిబ్బందిని పెట్టండి. పిహెచ్ సెంటర్లో ఎక్కడైతే డాక్టర్స్ కొరత ఉంది, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇంకేం కావాలి, మీరు ప్రజలకు వైద్యం అందించాలి, మీకు ఇంకేం సదుపాయాలు కావాలి, మానిటరింగ్ కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ ఇంకా చాలా రకాల సదుపాయాలు కావాలి, అట్లాంటివన్నీ నిర్మించండి. అప్పుడు పరిష్కారం అవుతుంది తప్ప మీరు ఇలా డాక్టర్ని సస్పెండ్ చేసినంత మాత్రాన లేకపోతే సర్టిఫికేట్ రద్దు చేసినంత మాత్రాన ఇట్లాంటి పరిష్కారం కావు. మీరు అక్కడ సదుపాయాలు లేవు అని చెప్తున్నారు, అక్కడ వైరస్ ఉందని చెప్తున్నారు, అక్కడ శానిటైజర్ లేదని చెప్తున్నారు, దాంట్లో వల్లనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా కోరడం ఏంటంటే, మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల డాక్టర్స్ని, అన్ని రకాల నర్సింగ్ సిబ్బందిని, శానిటైజర్ని కానీ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటే అప్పుడు ఇట్లాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది, మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది తప్ప వేరే రకంగా ప్రయత్నం చేస్తే 100% మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయనేది చెప్పొచ్చు. సో అపోలో హాస్పిటల్ జుబ్లీస్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ కావచ్చు, అయితే ఇప్పుడే నిమ్స్ను దర్శించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఏదైతే హరీష్ రావు కూడా వెళ్ళటం వాళ్ళని పలకరించడం జరిగింది. తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాదాంతం చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ పాలించేటటువంటి రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలు ఇలాంటివి జరుగుతున్నాయని కూడా ఆయన వివరణ ఇచ్చాడు. అసలు దీనికి పొంతన ఉందంటారా? ఎంతసేపు ఉన్నా ఒకరి మీద ఒకరు మాటలు చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం తప్ప అసలు అక్కడ జరిగిన ఏం సంఘటనలు, అసలు ఈ ప్రతిపక్షాలైనా సరే పాలకపక్షమైనా సరే బాధితులకు అండగా ఉండాలి. ఇట్లాంటి టైంలో రాజకీయం అనేది పక్కకి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బాధితుల గురించి పాలకపక్షం మాట్లాడాలి, ప్రతిపక్షం మాట్లాడాలి, ఇద్దరు ఒకే. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు పాలకపక్షం కూడా ఏం మాట్లాడాలంటే బాధ్యత కల్పించాలి. ఇది కావాలని చేసింది కాదు, అది సరే అక్కడ మా నిర్లక్ష్యమా లేకపోతే ఇంకా అది జరిగిన సంఘటన అనేది జరిగింది, కాకపోతే బాధితులకు అనేది ఒక బాధ్యతగా ఒక నమ్మకంగా ఏదో ఇప్పుడు 5 లక్షలు ఇచ్చామా 3 లక్షలు ఇచ్చామా దాంతో ఏం కాదు ఆ కుటుంబానికి. కానీ వాళ్ళకు అవసరం నిజంగా ఎంత అవసరం ఉంది, నిజంగా వాళ్ళకు ఎంత ఇబ్బందికరంగా ఉంది అనేది చూసుకొని ఒక ప్రభుత్వం చెల్లించి వాళ్ళకు న్యాయం చేస్తే బాగుంటుంది. ఈ పాలకపక్షంతో పాటుగా ప్రతిపక్షం కూడా పాలకపక్షాన్ని నిలదీసే హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మద్దతుగా నిలదీసే ఎంతో మా పెద్ద మొత్తంలో కాకుండా వాళ్ళకు న్యాయంగా, వాళ్ళకు నిజంగానే న్యాయం జరుగుతుంది ఇంత మొత్తంలో అని చెప్పి న్యాయంగా నిలదీసే బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇట్లాంటి టైంలో మాత్రం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, అది ఎవరైనా బాధితులకు అండగా ఉంటే సరిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో మంత్రివర్గాన్ని నుంచి బర్తరఫ్ చేయాలి. గతంలో చిన్న జరిగినటువంటి దానికే రాజయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఈటెల లాంటి వాళ్ళని కావచ్చు, కానీ 4 ప్రాణాలు బలి తీసుకున్నటువంటి అంటే దీన్ని ఆరోగ్య శాఖకు ఆపాదించవచ్చా? ఎందుకంటే ఒక శాఖ ద్వారంగా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ డాక్టర్ నిర్లక్ష్యం అయితే డాక్టర్ తీసుకోవచ్చు, కానీ అక్కడ వసతుల నిర్లక్ష్యం అనిపిస్తుందని మీరే అంటారు. మరి దీన్ని శాఖకు ఆపాదించవచ్చా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అంటే అధికారుల వరకు ఆపాదించాలి? 100% ఆరోగ్య శాఖ ప్రభుత్వాన్ని 100% తప్పు ఉంది. ఎందుకంటే ఆరోగ్య శాఖ ప్రభుత్వం అధికారులు ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ కానీ లేకపోతే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కానీ లేకపోతే డిఎంఈ కానీ లేకపోతే ఈ భాగాలుగా విభజించుకొని ఏరియా హాస్పిటల్స్ కానీ లేకపోతే ఉన్న సుమారుగా 7,000 బెడ్స్ కెపాసిటీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది అక్కడ మనకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి, శానిటైజర్ ఉన్నాయి అనేది ఒక రిపోర్టు, ఒక నివేదిక. మరి ఇప్పుడు ఎవరైతే కుటుంబ నియంత్రణ ప్లానింగ్ ఎన్ని క్యాంపులు జరుగుతున్నాయి, ఎంతమంది డాక్టర్స్ జరుగుతున్నారు, మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి పట్టించుకోలేనట్టే కదా. ఇంతమంది జరుగుతున్నారని ఆయన అధికారి చెప్తున్నప్పుడు మరి ఆరోగ్య శాఖ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజంగా 100% ఆరోగ్య శాఖ ప్రభుత్వం 100% తప్పు ఉంది. అంటే ఒక నివేదికను కూడా నువ్వు తెచ్చుకోలేని పరిస్థితి నువ్వు కనిపిస్తుంది. అంటే మరి ఎందుకున్నా నువ్వు అసలు ఒక అధికారి నుంచి, ఒక డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ అధికారి నుంచి నువ్వు ఒక రిపోర్ట్ తెచ్చుకొని మరి అధికారి కూడా మరి కింద ఉన్న డిఎంహెచ్ఓలు కానీ డిహెచ్ కానీ మన కింద ఎవరైతే ఉన్నారో మన టీవీపీ అధికారులు కానీ వైద్య విధాన పరిషత్ అధికారుల నుంచి రిపోర్ట్ తెచ్చుకొని మరి ఇంత ఎందుకు జరుగుతుంది, మనకి ఇబ్బంది అయితే ఫ్యూచర్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుంది, మనం ప్రాణాలతో చిలగాట వాడుతున్నాం అని చెప్పి మరి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మరి రిపోర్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాల్సిన అవసరం ఉంది కదా. కావున 100% ఇది ఆరోగ్య శాఖ ప్రభుత్వం అని నేను చెప్పుకొస్తున్నాను. సో ఈ కూని ఆపరేషన్లు అంటే మహిళలు భయపడే అవకాశం ఉందేమో ఇదంతా జరుగుతుంటే? 100% మొన్న ఇబ్రాహీంపట్నం జరిగిన సంఘటన నుంచి చాలామందికి ఒక భయభ్రాందోళన వచ్చేసింది. ఏంటంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పోతే మనకు ఏమైనా జరగవచ్చు, అక్కడ న్యాయంగా చేస్తారు అనే భయం అనేది ఒక జరుగుతున్న ఈ సంఘటన చూస్తే ఇబ్బందిగా అనిపించి వాళ్ళు భయం ప్రాంతాలకు అయితే 100% అవుతున్నారు. కానీ అట్లాంటి సంఘటనలు మాత్రం జరుగుతామని మనం కూడా చెప్పలేము. కానీ ఎందుకంటే ఈ ఉన్న పరిస్థితిలో ఆ నమ్మకం పోగొట్టాలి.
వైద్యం అనేది ఒక మంచి సర్వీస్ చేస్తామని చెప్పి సదుపాయాలు ఒక మంచి క్వాలిటీ వైద్యం అందిస్తే అట్లాంటి మళ్ళీ సంఘటనలు రాకుండా ఉంటే 100% మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకుంటారు. ప్రైవేట్లో పోవాలంటే అందరితోనే ఉండవు. ప్రైవేట్లో లక్షల రూపాయల దోపిడీ అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో గతంలో కేసీఆర్ చెప్పినట్టుగా ఏదైతే జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆఫీసు, నియోజకవర్గానికి 100 పడకలు, మండలానికి 30 పడకలు అని చెప్పినటువంటి, అలాగే చూస్తే హెల్త్ ప్రతి ఒక్కరి హెల్త్ డేటా కూడా ఉండాలని కేసీఆర్ చింతమడకలో కూడా ఒకటి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని అని చెప్పారు. కానీ సెక్రటరేట్ ప్రగతి భవనం కట్టించుకున్నంత ఈజీగా ఇవి కట్టించుకోలేదని విమర్శ వస్తుంది. అంటే ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళకు పట్టట్లేదు అనుకోవచ్చా, లేకపోతే కేసీఆర్ కూడా ఏ చిన్న చెకప్ ఉన్నా కూడా యశోద హాస్పిటల్కి వెళ్తారు సోమాజిగూడలోని, ఎట్లా చూడాలి దీన్ని? 100% ఇది చాలా చేతగాని ప్రభుత్వంగా ఒక అసలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వము 8 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాల వరకు 33 హాస్పిటల్ అన్నారు, కానీ ఇప్పటివరకు ఒక 6 హాస్పిటల్ వరకు కూడా కట్టలేని పరిస్థితి. ఇలా మండలాల్లో అసలు ఒక 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కాదు, 10 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా వేయలేక పరిస్థితి ఉంది. అంటే ఎమర్జెన్సీలో ఒక స్నేక్ బైట్ ఒక రైతుకు స్నేక్ బైట్ అయితే కూడా మండలంలో పోయి వైద్యం అందని పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీలో ఒక యాక్సిడెంట్ అయితే కూడా పోలేని పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి అసలు ఎవరు కట్టమన్నారు ఈ నిధులు, నియామకాలు, ఇవన్నీ ఈ రోడ్లు, కాంట్రాక్టులు, భవనాలు, ఇవన్నీ కొన్ని వేల కోట్లు అవసరమా? ఫస్ట్ మనిషి బతుకుంటేనే కదా ఇవన్నీ అవసరం అనేది. ఫస్ట్ మనిషి అనేది బతికలేనప్పుడు ఎందుకు ఇవన్నీ అవసరం? అంటే ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం మాటల వరకే చెప్తుంది, అక్కడ వైద్యపరంగా ఎలాంటి అసలు చేయట్లేదు. ఇలాంటి మీన్స్ ఏంటంటే అసలు ఈ రోజు మీరు గమనించడం లేదో 33 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాలో 100 పడకలు కాదు కావాల్సింది, సుమారుగా 4 కోట్ల జనాభాకు 1000 పడకల హాస్పిటల్ ఒక్కొక్క జిల్లాకు కావాల్సింది. ఒక నియోజకవర్గానికి 500 పడకల ఆసుపత్రులు అవసరం పడుతుంది. ఒక మండలానికి 100 పడకల ఆసుపత్రి అవసరం పడుతుంది. ఎందుకంటే ఒక మండలానికి వచ్చేవరకల్లా 40,000 మంది ఉంటున్నారు. 40,000 మందికి ఒక 100 పడకల ఆసుపత్రి కూడా లేకపోతే ఎందుకు? ఒక నియోజకవర్గం వచ్చేవరకల్లా 2 లక్షల మంది ఉంటున్నారు. 2 లక్షల మందికి నువ్వు 500 పడకల ఆసుపత్రులు లేని పరిస్థితి ఉంది. అంటే మరి ఇప్పుడు జిల్లాకు వచ్చేవరకల్లా ఒక 1000 పడకల ఆసుపత్రి అని ఉండాలి, కానీ ఇంకా 100 పడకల కాడనే నిర్మాణం చేయలేని పరిస్థితి. అంటే ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే ప్రభుత్వం మొత్తం ప్రైవేట్ వైపే మళ్ళిస్తుంది తప్ప ప్రభుత్వం దిక్కు అసలు వచ్చే ఆలోచన లేదు, అట్లాంటి చేసే ఆలోచన కూడా లేదు. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పాలకపక్షాల యొక్క అంశాలు మొత్తము ప్రైవేట్ హాస్పిటల్లో బినాములు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆదాయం రావాలి, కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరిస్తే వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుందనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేయలేని పరిస్థితి, ఇంకా కూడా చేయలేరని చెప్పుకోవచ్చు. సో మనం చూస్తుంటే ప్రస్తుతము కార్పొరేట్ నుంచి స్టార్ట్ చేసిన మంత్రి వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ రిబ్బన్ కటింగ్కి వెళ్ళి మంచి సదుపాయాలు ఉన్నాయి, మాకు తెలిసిన ఫ్రెండ్ మావాడు చాలా చక్కగా చూస్తారని చెప్తున్నటువంటి వాళ్ళు ఎందుకు ఏరియా ఆసుపత్రులను ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేటర్ వారం లేకపోతే మంత్ కోసం అక్కడ దాన్ని సందర్శించి చెత్తచెదారం శుభ్రతగా ఎందుకు చూడలేకపోతున్నారు? మీరు అక్కడ వెళ్తే ఇక్కడ నిధులు ఇవ్వాల్సి వస్తుందని కార్పొరేటర్ కౌన్సిలర్ కాదండి, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ప్రభుత్వ డిఎంహెచ్ఓ అధికారి కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్న తన ఎవిడెన్స్ ఉంది. ప్రభుత్వ డిఎంహెచ్ఓ అధికారి ప్రైవేట్ హాస్పిటల్ రిబ్బన్ కటింగ్ పోతున్నాడండి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది చెప్పండి. అంటే ప్రైవేట్ హాస్పిటల్ రిబ్బన్ కటింగ్ ప్రభుత్వ అధికారి చేయడం ఏంటంటే అసలు అంటే మేము ప్రభుత్వంగా పట్టించుకోము ప్రైవేట్లో రండి అని చెప్పి ఇండైరెక్ట్ రిబ్బన్ కటింగ్ ఏంటండి? అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ప్రైవేట్లో పోతే లక్షల రూపాయల దోపిడీ, ఆ బోర్డులో ఒక ధరల పట్టిక ఉండదు, అక్కడ డాక్టర్స్ ఎవరు ఉన్నదో తెలియదు. అట్లాంటి పరిస్థితి. మరి ప్రభుత్వం పోదామంటే ఆ డాక్టర్లు ఉండరు, అక్కడ బిల్డింగ్స్ ఉండవు, అక్కడ సదుపాయాలు ఉండవు. ఒక సామాన్య మానవుడు 1 లక్ష రూపాయలు సంపాదాలంటే సుమారుగా ఒక 15 నుంచి 20 నెలలు పడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక వారం రోజులు ఉంటే 5 నుంచి 6 లక్షలు పడుతుంది. అట్లాంటి మరి ప్రభుత్వం పోదామంటేనే అక్కడ నమ్మకం లేని పరిస్థితి, వైద్యం చేస్తున్న భరోసా లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఫస్ట్ ఆరోగ్య శాఖ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్య శాఖ పైన ఎమ్మటే స్పందించి చాలా కట్టుదిట్టమైన ప్లాన్ చేసి ఒక బాధ్యతగా భరోసాగా ప్రజలకు అవగాహన కల్పించి చేస్తే తప్ప ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. లేదంటే మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు వేరే విధంగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మొన్న జరిగినటువంటి 75 సంవత్సరాల వజ్రోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కంటి నిండా నిద్రపోతారు, కడుపు నిండా తింటారు అని కూడా చెప్పారు. ఇదేనికి నిదర్శనం ఇది? ఒకసారి కేసీఆర్ గారు మీరు అన్నట్టుగానే నేను ఏమన్నానంటే బయటకు వస్తే తెలుస్తుందండి. ఇప్పుడు ఎంతసేపు ఉన్న వెహికల్స్ ఒక 2000 వెహికల్ 200, 300-400 వెహికల్స్ పెట్టుకొని ఒక బహిరంగ సభకు పోతున్నా తప్ప అదే నువ్వు ప్రభుత్వ ఆసుపత్రిలో డైరెక్ట్గా మీ టీమ్ తోటి వెళ్ళండి. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూడండి. అసలు డాక్టర్లకు ఆడ సదుపాయాలు ఉన్నాయా, అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయా, అక్కడ ఏం జరుగుతుందో చూడండి.
ఇంతవరకు చాలా దారుణమైన పరిస్థితి. మీరు గమనించలేదు, నిమ్స్ హాస్పిటల్ పోతే అర్ధరాత్రి పోతే బెడ్ దొరకదండి, ఒక వెంటిలేటర్ బెడ్ దొరకదు. ఇలా ఉస్మానియా హాస్పిటల్లో పోతే చూడండి, ఇప్పుడు వెంటిలేటర్ బెడ్స్ దొరకవు. ఒక గాంధీ హాస్పిటల్లో పోతే అసలు వెంటిలేటర్ బెడ్స్ దొరకవు, నార్మల్ బెడ్స్ ఉంటాయి. కానీ ఎమర్జెన్సీ కావాల్సింది ప్రభుత్వం వెంటిలేటర్ బెడ్స్ కావాలి కదా, అక్కడ వెంటిలేటర్స్ ఉండవు, అక్కడ ఇవి అసలు మెడిసిన్స్ దొరకవు. టెస్టులు చేసుకుందామంటే బయట చేసుకోమంటారు. ఒక సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ కూడా లైన్ టోకన్ నెంబర్ సీక్వెన్స్ ఇస్తారు. మరి నువ్వు అట్లాంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కళ్ళ నిండి ఎట్లా నిద్రపోతారండి? ఒకసారి గాంధీ హాస్పిటల్ పోండి, అక్కడ సిటీ స్కాన్లకు ఎంత క్యూ ఉందో చూడండి, ఎంఆర్ఐ స్కాన్లకు ఎంత క్యూ ఉందో చూడండి. అంటే మాటలు మాత్రం మస్తు చెప్తానండి, కానీ అక్కడ నిజ నిర్ధారణకు వచ్చే వరకల్లా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ పట్టించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒకసారి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఇది కూలగొట్టాలన్న తర్వాత ఇప్పటి వరకు ఏ హాస్పిటల్ సందర్శించినటువంటి దాఖలాలు లేవు. నిజమేనా? 100% దాఖలాలు లేవు. అసలు ఆరోగ్య శాఖ ప్రభుత్వం మీద అసలు స్పందించినట్టు దాఖలాలు లేవు. కరోనా టైంలో కూడా అప్పుడు ఏదో ఈటల రాజేంద్ర గారు ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం స్పందించి ఆ టైంలో కొంచెం అంటే ఆ ఉన్న సదుపాయాలను బట్టి ఆయన ఏదో పని విభజన చేసి డాక్టర్లు సమ్మె చేసినా, లేకపోతే ఆ టైంలో ఇబ్బంది ఉన్నా కానీ అర్ధరాత్రి అయినా సరే ఆడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఏదో రకంగా ప్రయత్నం చేసే ప్రయత్నంలో చేసినట్టు కనిపించింది. కానీ అక్కడ వాస్తవానికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే సందర్భాలు లేవు. సో చివరగా మరి రాష్ట్ర ప్రజలు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలకు ఒకటే, మనం చాలా ఇప్పటికైనా మార్పు రావాలి. మనకు పాలక పక్షంలో ఎవరు వచ్చారని కాదు, ఏ పార్టీ అయినా రాని, కానీ మనకు వచ్చే నాయకులు కానీ మనకు వచ్చే ఎవరైతే ప్రభుత్వం ఉందో ఫస్ట్ మనం వైద్యం గురించి పట్టించుకునేలా నిలదీసే హక్కు ఈరోజు వచ్చింది. ప్రతి ఒక్కరు వైద్యం గురించి పట్టించుకోవాలి. మనకు ఎమ్మెల్యే గారు ఉన్నా, మనకు ఎమ్మెల్యే గారు ఉంటే ఫస్ట్ మనకు ఏం చేస్తారని కాదు, మన యొక్క కాన్షియన్స్లో కానీ మన మండలాల్లో కానీ ఫస్ట్ మీరు పడకల ఆసుపత్రులు ఒక మండలంలో ఉంటే మా మండలానికి 100 పడకల ఆసుపత్రులు ఉండాలి, లేదంటే బాగుండదని చెప్పి నిలదీసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 500 పడకల ఆసుపత్రులు నియోజకవర్గం ఉండాలంటే ఉండాలనే పరిస్థితి ఉండాలి. ఇప్పటికైనా తిరుగుబాటు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేసుకోవాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు నిర్మించుకోవాలి. ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఇవాళ వచ్చింది కాబట్టి, ప్రైవేట్లో పోతే లక్షల రూపాయల దోపిడీ ఉంది కాబట్టి మనం ప్రైవేటీకరణకు విరుద్ధంగా ప్రభుత్వ మద్దతు తెలుపుతూ మన యొక్క వైద్యం గురించి ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళకి మద్దతుగా ఉండాలి. మనం చైతన్యం కావాలి. ప్రైవేట్లో పోయి ఎవరైతే అవినీతికి పాల్పడుతారో వాళ్ళని నిలదీసి అక్కడే వాళ్ళని అరికట్టేలా ఉండేలా చైతన్యం కావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ విధంగా కోరడం జరుగుతుంది. సో కమిటీ చేసినారు 10 తారీఖు అన్నారు కదా, అసలు ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత మమ్మ అనిపిస్తారా? ప్రభుత్వం ఎప్పుడైనా పూట గడవడానికి ప్రణాళికలు చేస్తుంది. అక్కడ ఒక 10 రోజులు టైం వస్తుంది. ఈ లోపు ఇంకా మిగతా ఏమన్నా పేషెంట్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందా లేకపోతే ఇంకేమైనా రాదా, దాన్ని బట్టి ఒక టైం వస్తుంది. దాన్ని బట్టి ఆలోచించి మనం ఏదో ఒక మభ్యపెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసుకోవడానికి ఒక టైం దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు తప్ప, అసలు ఒకటి గమనించండి, పోస్ట్ మార్టం రిపోర్టర్ అనేది 1 డేలో వస్తుంది. డాక్టర్స్ అనుకున్నది ప్రభుత్వం కాబట్టి ఈ రోజు చేస్తే ఎమ్మటే డాక్టర్ చేస్తాడు. పోస్ట్ మార్టం రిపోర్టర్ ఆల్రెడీ 4 చనిపోయారు. రిపోర్ట్ అనేది పార్లమెంట్కి తెలుస్తుంది కదా, మరి 10 రోజులు అవసరమే ఉంది. అంటే మేము ఇంకా చూసిన తర్వాత నివేదిక ఇస్తాం, ప్రభుత్వం మీడియాతో చర్చి. అసలు ఇదంతా మభ్య మాటలండి. ఇవన్నీ చేయొద్దనే, ఇప్పుడు చేయాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ అధికారులు ఎవరైతే డాక్టర్స్ మీద మళ్ళీ నిందలేసి మళ్ళీ ఇవన్నీ చేతగాని మాటలు. కావున ఇదంతా పూట గడవడానికి ఇదంతా ప్రణాళిక తప్ప వాళ్ళకి ప్రాబ్లమేటిక్ ఏంది తెలుసు కాబట్టి దాన్ని కొంచెం చూపించి దాన్ని డైవర్ట్ చేశారు తప్ప అంతే. సో బాధితులను కలిసారా? కలిసామండి. ఏమంటారు? వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళంతా ఎంతసేపు ఉన్నా మాకు ఇట్లాంటి పరిస్థితి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. నడుచుకుంటూ వెళ్ళింది. ఇట్లా మేము ఆపరేషన్ కాకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అసలు చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పే విధంగా ఉన్నారు. ఈ 5 లక్షలతోటి మాకేమొస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఏముంది, మాకు అవసరం కదా, మాకు పోయిన ప్రాణం రాలేదు కదా అన్నట్టుగా ఉంది. కానీ ఇంకా పిల్లల భవిష్యత్తు గురించి పిల్లలని మరి చదివిస్తామని చెప్తున్నారు, కానీ ఏ విధంగా చదివిస్తారు, ఎన్ని రోజులు చదివిస్తారు అనేది ఒక ప్రణాళిక లేదు. ఏదో మీడియంగా వచ్చినామా మాటలు చెప్పినామా అనే పరిస్థితి ఉంది తప్ప ఇప్పటికీ బాధితుల్లో కూడా ఒక అసలు ఎట్లాంటి నమ్మకం లేదు ప్రభుత్వం మీద. కావున అట్లాంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చెల్లించి ఇట్లాంటి సంఘటనలపైన ఒక పెద్ద ఎత్తునే బాధ్యతగా నమ్మకం వాళ్ళకి కలిగిస్తే బాగుంటుందని మేము కోరడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి పబ్లిక్ హెల్త్ విక్టిమ్ ఫోరం ప్రెసిడెంట్ జగన్ గౌడ్ గారు చెప్పినటువంటి విషయాలు. ప్రభుత్వము మరి ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో కనీస వసతులు కూడా కల్పించలేని అంశం. చూడండి, 34 సర్జరీలు చేశారంటే అక్కడ రోజుకే 30 చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక డాక్టర్
10 మందికి చేయాలి, అది కూడా విశాలంగా. కానీ గంటలోనే 34 చేయటం అందులో ఎంత ప్రమాదకరం పొంచుందో చూసినట్టు అక్కడ ఉన్నటువంటి ఏవైతే సర్జరీకి చేయాల్సినటువంటి ఐటమ్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా నీట్గా శుభ్రంగా లేకపోవడం వల్ల వైరస్ లాంటి ప్రమాదాలు వచ్చి వికటించిన అవకాశం కూడా ఉంది. ప్రభుత్వము 5 లక్షలు ఇవ్వటమో లేకపోతే డబుల్ బెడ్రూమో వాళ్ళ పిల్లలను చదివిస్తామని తుదుంపుడు చర్యలు తీసుకొని తప్పించుకోవాలంటుంది. నివేదిక కూడా మరి 10 రోజుల్లో ఇవ్వాలనేటువంటి ఏదైతే ఉందో అది కాలయాపన కోసమే చేస్తున్నటువంటి. ఇది కాకుండా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ వెంటనే స్పందించి వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది అదొక్కటే కారణం కాదు. అన్ని హాస్పిటల్స్ను జాగ్రత్తగా అన్ని ఆరోగ్య వసతులతో పాటు డాక్టర్లను కూడా ఇచ్చినప్పుడు మాత్రం ఇలాంటి సమస్య మళ్ళీ రాకుండా ఉంటుందని తెలియజేశారు. చూస్తున్న వీధి న్యూస్ లక్ష్యం సమాజంతో మీ సురేష్ దండు.